హలో, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. వాల్కనోస్ బట్టి మనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఎర్త్ క్వేక్స్, ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ వల్ల ఈ ఎర్త్ క్వేక్స్ చూసాం ఇప్పుడు మనం. ఓకే, దాన్ని బట్టి ఆ మైన్ తవ్వుతుంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఎక్కడ హై టెంపరేచర్స్ ఉంటాయి, తర్వాత అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ఓకే, ఈ మూడు చూసాం. దీని తర్వాత నెక్స్ట్ కమ్స్ వాల్కనోస్. వాల్కనోస్ మనకి ఎలాంటి మెసేజ్ ఇచ్చాయి? సో మీకు తెలుసు వాల్కనో ఇది నేను చాలా రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఆఫ్టర్ మళ్ళీ మన వాల్కనో ఇన్ డీటెయిల్ చెప్పుకున్నాక. సో ఇది లావా, ఓకే, ఇది మ్యాగ్మా. ఇది వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు మనకి బయటకు వచ్చేది లావా. లావాకి మ్యాగ్మాకి చాలా డిఫరెన్స్ ఉంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ లావా అండ్ మ్యాగ్మా. ఎందుకంటే వాల్కనోస్ ఎక్కడి నుంచి ఎరప్ట్ అవుతాయి? మన ఎర్త్కి 3 పార్ట్స్ ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. మీరు ఆనియన్ తీసుకోండి, ఒక ఉల్లిపాయ తొక్క తీసిన తర్వాత లోపల ఎన్నో లేయర్స్ ఉంటాయి కదా, అలా ఎర్త్లో కూడా 3 మేజర్ లేయర్స్ ఉంటాయి. మిగతావన్నీ చాలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, బట్ మేజర్ మనం కన్సిడర్ చేసేవి 3. ఈ లేయర్స్లోని ఈ పార్ట్లో ఉండేది మ్యాగ్మా. ఇక్కడ వరకు ఎప్పటి వరకు మ్యాగ్మా అంటే ఏంటి? సెమీ లిక్విడ్, లిక్విడ్ ఆర్ విస్కస్. విస్కస్ అంటే తేనె చూస్తుంటారు కదా, తేనె ఎలా ఉంటుంది? లిక్విడ్లా ఉంటుందా? కాదు. సాలిడ్లా ఉంటుందా? కాదు. బట్ లిక్విడ్కి సాలిడ్కి మధ్యలో ఉంటుంది కదా. ఏదైనా అలాంటి మెటీరియల్, అలాంటి దీన్ని విస్కస్ అంటారు. విస్కస్ మెటీరియల్ అంటే లిక్విడ్ లాగే బిహేవ్ చేస్తుంది, బట్ మెల్లిగా ట్రావెల్ చేస్తుంది. అదే లిక్విడ్ అనుకోండి, మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసి కింద పోయండి, ఫట్మని పడిపోతాయి నీళ్ళు. తేనెని తీసి పోయండి, స్లోగా పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ విస్కస్ మెటీరియల్. మ్యాగ్మా కూడా విస్కస్ అనమాట, అంటే సెమీ లిక్విడ్. ఎప్పుడైతే ఈ మ్యాంటల్ నుంచి అది హై ప్రెషర్స్ ఆర్ గ్యాప్స్ వల్ల, లేకపోతే ప్రెషర్ రిలీజ్ వల్ల ఈ వాల్కెనిక్ మౌంటైన్స్ నుంచి పైకి వచ్చి ఎర్త్ క్రస్ట్ మీద పడుతుందో అప్పుడు అది లావా అవుతుందన్నమాట. అప్పటి వరకు లావా అన్నారు దాన్ని. దీన్ని అంటే భూమిలో ఉన్నంత వరకు, భూగర్భంలో ఉన్నంత వరకు మ్యాగ్మా. అదే ఒక్కసారి ఎప్పుడైతే భూమి దాన్ని కక్కి పైకి తెచ్చేస్తుందో దాన్ని లావా అంటారు. సో ఈ ఎర్త్ క్వేక్స్ తర్వాత వాల్కనోస్ కూడా మనకి చాలా ఎవిడెన్సెస్ ఇచ్చాయి. అవి ఏంటి, ఎలా అంటే ఎర్త్ లోపల మరి ఇంత లావా ఎలా ఉంటుంది? చాలా హాట్గా బాయిల్ అయిపోతుంటుంది కదా, సమ్ 1000 డిగ్రీస్ సెల్సియస్లో ఉంటుంది. ఇది కూల్ అయిన తర్వాత సైంటిస్టులు ఏం చేశారంటే మన ఎర్త్ లోపల ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఈ శాంపిల్స్ తీసుకున్నారు, ఈ లావా శాంపిల్స్. సో వాట్ కైండ్ ఆఫ్ రాక్స్ ఎర్త్ డస్ హ్యావ్, తర్వాత ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఏం కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంత లిక్విడ్లా వస్తున్నదంటే పైన పార్ట్ మనకి గట్టిగా కనిపిస్తున్న క్రస్ట్, ఏదైతే దళసరిగా దుక్కగా మన నడిచే భూమి గట్టిగా ఉన్నా, కింద ఏదో లిక్విడ్ లాగా సెమీ మాల్టన్ లాగా వచ్చిందంటే కిందనే ఏదో ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ నాట్ సాలిడ్, ఇక్కడ సాలిడ్ లేదు, ఇక్కడ ఏదో సెమీ మాల్టన్ లిక్విడ్లో ఉంది. అందుకోసమే హై ప్రెషర్స్ రిలీజ్ అయినప్పుడు, ఇది స్పేస్ గ్యాప్ దొరికినప్పుడు పైకి ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చింది. సో ఇలా వాల్కనోస్ దీని లోపల ఈ లావాస్లో దొరికిన కాంపౌండ్స్ తీసుకుని రీసెర్చ్ చేస్తే, ఓకే ఎర్త్ లోపల కాంపౌండ్స్ ఇలా ఉన్నాయి, ఇది ఇలా బిహేవ్ చేస్తుంది, ఇన్ని మినరల్స్ ఉన్నాయి అలా అని చెప్పి అదొక ఎవిడెన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటి? టెంపరేచర్. డిగ్గింగ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ పెరిగితే అంటే ఓకే ఎర్త్ చల్లగా ఉండదు, ఎర్త్ వేడిగా ఉంటుంది. దాని తర్వాత ఎర్త్ క్వేక్స్ బట్టి మన వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ ఎల్ వేవ్స్ ఆ ట్రావెల్ చేసే విధానం చూస్తే లోపల పీ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయంటే ఎస్ వేవ్ ట్రావెల్ చేస్తుంది, పీ వేవ్ ట్రావెల్ చేయట్లేదు. అంటే ఎర్త్ ఒక స్టేజ్ వరకు లిక్విడ్,
ఆ నెక్స్ట్ నుంచి మళ్ళీ సాలిడ్. ఎల్ వేవ్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయంటే దాన్ని బట్టి పీ వేవ్స్ మిగతా అన్ని వేవ్స్ ఎర్త్క్వేక్స్ ఎలా వచ్చాయో డిస్ట్రక్షన్ ఏంటో మనకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఏం చెప్తుంది, వాల్కెనోస్ అనమాట. వాల్కెనోస్లో ఎర్త్ లోపల ఉండే ఏ మెటీరియల్ ఏంటి, లిక్విడ్లా బిహేవ్ చేస్తుందా, ఎలా బిహేవ్ చేస్తుంది, దాని కాంపౌండ్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, అలా ఒక రకంగా తెలిసే. నెక్స్ట్ మనకి ఎవిడెన్స్ ఏంటి, మన నెక్స్ట్ ఎవిడెన్స్ ఈజ్ మెటియోరైట్స్. ఓకే మేడం, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎర్త్ గురించి చెప్పేటప్పుడు ఎర్త్ లోపల ఏముందో తెలుసుకోవాలంటే ఎర్త్ క్వేకులు వచ్చాయి, దానంటే భూమికి సంబంధం ఉంది. భూకంపం అంటే ఏంటి, ఆకాశ కంపం అన్నాం కదా. భూకంపం అంటే భూమి కంపించడం, షేక్ అవ్వడం, పై లేయర్ కుదిపోయడం. ఓకే, అది అర్థమైంది. వాల్కెనోస్ అగ్నిపర్వతాలు, అది అర్థమవుతున్నాయి. ఎందుకంటే భూమిలోంచి ఏదో పైకి వస్తుంది, వేడిగా అది రెడ్గా ఉంటుంది, ఈ లావా వస్తుంది, అది అర్థమవుతుంది. సెస్మిక్ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ ఎల్ వేవ్స్ అంటే అది ఓకే, లాజిక్ బాగానే ఉంది, అది అర్థమవుతుంది. కానీ ఈ మెటియోరైట్స్కిను ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్కి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మన సోలార్ సిస్టమ్ క్లాస్ మీరు అందరూ చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే మన ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యి, బిగ్ బ్యాంగ్, మళ్ళీ ఒక్క రివైండ్ చేసుకుందాం, ఒక చిన్న రీక్యాప్, ఫాస్ట్ రీక్యాప్. బిగ్ బ్యాంగ్ ఒక డస్టీ క్లౌడ్ ఒకటి, గ్యాషియస్ డస్టీ క్లౌడ్, దాని ఓన్ స్విర్లింగ్లో తిరుగుతూ, ఓన్ గ్రావిటీలో తిరుగుతూ, ఒక పీస్లో కొలాప్స్ అయిపోకుండా ఒక పెద్ద బ్లాస్టో, అంటే పెద్ద బిగ్ బ్యాంగ్ పెద్ద వెలాసిటీతో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు మధ్యదైతే సెంటర్ ఆఫ్ దట్ స్టార్ ఏదైతే ఉందో అది మన సన్ అయింది, అది మీకు తెలుసు. ఈ దాని చుట్టూ దగ్గర ఏవేవైతే ఈ ముక్కలు అయితే ఉన్నాయో దాంట్లో కొంచెం ఎక్కువ డెన్సిటీ ఉన్నవి, ఎక్కువ రాకీ ఉన్నవి ఈ స్టార్ చుట్టూ సెటిల్ అయిపోయి, ఇంకా కొంచెం గ్యాషియస్గా డస్టీగా ఉండేవి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ఇవి మన 8 ప్లానెట్స్, మన సోలార్ సిస్టమ్ అండ్ మన 8 ప్లానెట్స్ అనమాట. సో మన 8 ప్లానెట్స్ ఒక్కొక్క పాత్లోని ఒక్కొక్కటి ఇలాగ ఇక్కడ సెటిల్ అయిపోయి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. దీని నెక్స్ట్ ఏమనుకున్నాం, ఏవైతే ఈ బ్లాస్ట్ అంటే, ఈ బ్లాస్ట్లో అంటే ఓన్లీ ఒక పెద్ద సన్నును ఒక చిన్న 8 ప్లానెట్స్ చిన్న బాల్స్ కాదు. బ్లాస్ట్ అంటే ఎలా అవుతుంది, చాలా పెద్ద బ్లాస్ట్. ఒక బాంబు పేలిస్తే, మన దివాళీకి ఒక బాంబు పేలిస్తే ఏంటవుతుంది, అక్కడ వెళ్ళి చూస్తే రకరకాల ముక్కలు, పేపర్ ముక్కలు, ఇవేవో చాలా చెత్త ఉంటుంది. సో ఇవి సన్ ఆర్బిట్లో ఉండగలిగేవి కాబట్టి ప్లానెట్స్ కింద ఫామ్ అయ్యాయి. మెటియోరైట్స్ కింద మనం ఏం చెప్పుకున్నాం, ఈ లక్షణాలు లేనివి, సన్ ఆర్బిట్లో తిరగలేక, వాటి తాహత లేక, సన్ చుట్టూనే ఎక్కడో స్పేస్లో షైనీ గ్యాషియస్ ఆబ్జెక్ట్స్, అంటే ప్లానెట్స్ అవ్వలేకనివి, పాపం ప్లానెట్స్ అవ్వదాం అనుకున్నాయి కానీ అవి ప్లానెట్స్ అవ్వలేకపోయాయి. అలా అవ్వలేక ఉన్నవి మెటియోరైట్స్. అవి మెటియోరైట్స్ ఎప్పుడు మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఒకటి ఉంటుంది, జూపిటర్కిను మార్స్కి మధ్యన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. సో ఈ ఆస్ట్రాయిడ్స్ ఏమయ్యాయి, అవి ప్లానెట్స్ అవ్వలేకపోయి, అటు సన్ అవ్వలేకపోయి. ఈ ఆస్ట్రాయిడ్స్ ఏమయ్యాయి పాపం, అటు ప్లానెట్స్ అవ్వలేక, అటు అవుదామని అవ్వలేక డిప్రెషన్లో ఉండి సన్ జూపిటర్కి మార్స్కి మధ్యలో ఉండే ఒక బెల్ట్లో అలాగ తిరుగుతున్నాడు అనుకున్నాం కదా. ఈ మన సోలార్ సిస్టమ్ క్లాసెస్లో చూడండి మీకు అర్థమవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని ఎర్త్లో. సో ఇవేంటి అవుతుంటాయి, ఇవన్నీ ఒక బెల్ట్లో లైన్గా తిరుగుతుంటాయి కదా పక్కనే. ఈ తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ రాళ్ళు ముక్కలే కదా, కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏ సైజులోకే అన్ని రకాల సైజులు ఉంటాయి, ఇంతవి, చిన్నవి, పెద్దవి. ఈ తిరుగుతుంటే ఇవన్నీ ఒకటే మ్యాగ్నెటిక్ బెల్ట్లా ఉంటుందన్నమాట, అన్నీ పక్కనే ఉంటాయి. ఇవి తిరుగుతున్నప్పుడు ఒకదాన్ని ఒకటి తగిలింది. తగిలినప్పుడు అదేమైంది, అది పాపం
అక్కడి నుంచి తన ఆర్బిట్, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఆర్బిట్లోంచి వచ్చి ఎర్త్ ఆర్బిట్లోకి వస్తుంది. ఎర్త్ ఆర్బిట్లోకి ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అవుతాయో కొన్ని ఏంటవుతాయి, వాటి లోపల ఉన్న కెమికల్స్, గ్యాసెస్, రకరకాల కాంపౌండ్స్ వల్ల ఎర్త్ ఆర్బిట్లో కూడా మనకి చాలా రకాల గ్యాసెస్ ఉంటాయి. ఎర్త్ ఆర్బిట్లో ఎంటర్ అయితే కొన్ని ఎర్త్ ఆర్బిట్లోనే కాలిపోతాయి అన్నమాట. అంటే ఎర్త్ ఆర్బిట్ మనకు ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, సో కొన్ని భూమి మీద పడకుండా అక్కడికక్కడే కాలిపోయి ఈవెన్ యాషెస్ కూడా మన ఎర్త్ మీద పడవు. బట్ ఇంకొన్ని స్ట్రాంగ్ ఉంటాయి. మేము అలా కాదు, విల్ హిట్ ద ఎర్త్ అని చెప్పేసి అవేం చేస్తాయి, అట్మాస్ఫియర్ నుంచి ఎంటర్ అయ్యి ఎర్త్ ఆర్బిట్ని భలే సైజ్ మార్చుకుంటాయి. ఎందుకంటే కాలిపోతూ ఇప్పుడు అన్ని 1000 లైట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాయంటే ఇమాజిన్ చేయండి హౌ స్పీడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో, ఎంత స్పీడ్లో హిట్ చేయగలుగుతాయి. సో అవేం చేస్తాయి, ఎర్త్ని హిట్ చేస్తాయి. ఇలాగా ఏవైతే ఆస్ట్రాయిడ్స్ కాలకుండా భూమి మీదకి ఎంటర్ అయ్యాయో వాటిని మెటియోరైట్స్ అంటారనమాట. మెటియోర్స్ అంటే అక్కడితో వెళ్ళిపోయినాయి, ఇవి మెటియోరైట్స్. ఈ ఎర్త్ ఆర్బిట్ మీద మనకి ఏవైతే మన భూమి మీద ఏవైతే మనకి ఇప్పటి వరకు మన జియాలజికల్ టైమ్ స్కేల్ ఆర్ హ్యూమన్ రేస్ ఎప్పటి నుంచి అయితే అడ్వాన్స్ అయిందో అప్పటి నుంచి హిట్ చేసిన మెటియోరైట్స్లోంచి కొన్ని కాంపౌండ్స్ తీసుకుని రీసెర్చ్ చేస్తే ద సేమ్ థింగ్స్, అంటే మన ఎర్త్ లోపల ఏమున్నాయో, అంటే ఎర్త్ ఇంటీరియర్లో, ఎర్త్ కరస్లో సిలికాన్, అల్యూమినియం ఆర్ ఐరన్, నికెల్ ఏమున్నాయో సేమ్ థింగ్స్ అదే మెటీరియల్స్కి దొరికిన రాళ్లలో ఉన్నాయన్నమాట. సో సైంటిస్టులు, ఆస్ట్రానమర్స్ దీనికి వచ్చారు. అంటే ఎర్త్ అంతా మెటీరియల్స్, ఎర్త్ అన్నీ ఒక సేమ్ సోలార్ సిస్టమ్ నుంచే కదా మన ఫామ్ అయ్యాం, అదే బిగ్ బ్యాంగ్ థియరీ కదా. అంటే వీ ఆల్సో షేర్ ద సేమ్ కాంపౌండ్స్ అని. ఎందుకంటే మెటీరియల్స్లో ఏముందో మన ఎర్త్ క్రస్ట్లో, మ్యాంటిల్ కోర్లో కూడా అదే ఉంది. సో అది మెటీరియల్స్కి అదొక ఎవిడెన్స్ అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవిడెన్స్ విచ్ ఈస్ ఇండైరెక్ట్ బట్ నాట్ ఫ్రమ్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఇప్పుడు ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ చూసేసాం. టెంపరేచర్, ప్రెషర్, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ అండ్ మెటీరియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిస్మిక్ వేవ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం. ఈ ఎవిడెన్సెస్ వల్ల మనకి ఏం తెలిసింది, ఎర్త్ 3 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది. అంటే ఎర్త్ ఈజ్ లేడ్ ఇంటూ 3, ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 లేయర్స్. అవేంటవి, క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. దేనివల్ల డిసైడ్ చేశారంటే వాటి థిక్నెస్ వల్ల. ఏ థిక్నెస్ వల్ల, ఎర్త్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క థిక్నెస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది. సో దానివల్ల ఎర్త్ based on earthquakes, temperature, pressure, velocity, density and chemical and physical composition. మనం ఫిజికల్ కాంపోజిషన్ చూసాం కదా, వాట్ మినరల్స్ ఉన్నాయి, మెటీరాయిడ్స్లో ఏ కాంపౌండ్స్ ఉన్నాయో, ఏ మినరల్స్ ఉన్నాయో, సేమ్ ఎర్త్ కూడా అదే మినరల్స్తో షేర్ చేసుకుంటుంది. కెమికల్ అంటే ఎస్ వేవ్స్, పీ వేవ్స్ అండ్ ఎల్ వేవ్స్. కాంపోజిషన్, ఎర్త్ ఈజ్ లేడ్ ఇంటూ 3. ఇవన్నీ బేస్ చేసుకుని ఎర్త్ని 3 లేయర్స్ కింద మనం డివిజన్ తీసుకున్నాం. అదేంటంటే ఫస్ట్ పార్ట్ ఈస్ క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. ఇది మనం ఉండేది కదా, ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోర్. ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ క్రస్ట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రస్ట్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాంటల్, ఇది అంతా కోర్. సో ఈ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎంత, 6500 కిలోమీటర్స్, అంటే 6500 కిలోమీటర్స్. ఇది దీని ప్రకారం తీసుకున్నాం. దాని మీన్ రేడియన్స్ మనకి తెలుసు, మీన్ ఎర్త్ సర్కంఫరెన్స్ ఎంతో, 360 degrees. ఈ రేడియన్స్ ప్రకారం అకార్డింగ్ టు దట్ మ్యాథ్ దీన్ని తీసుకుంటే ఇది 6500 కిలోమీటర్స్. ఈ కోర్ అంటే మన ఇక్కడ నుంచి 6500 కిలోమీటర్లు అలా లోపలికి వెళ్ళిపోతే ఏదో మైనో ఏదో చేసుకుని
ఎన్ని అప్పుడు మనకి అర్త్ యొక్క కరెక్ట్గా మధ్యలో అంటే అక్కడికి చేరగలుగుతాం. ఇక్కడికి వెళ్ళాలంటే 6500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మనం, అది ఇంపాసిబుల్ అనుకోండి. సో ఇది ఎర్త్ ఈజ్ లేడ్ ఇంటూ 3. ఇది కోర్ కూడా మళ్ళీ ఈ క్రస్ట్ మ్యాంటల్ కోర్ కూడా 3 ఒక్కొక్కటి 2 లేయర్స్ కింద డివైడ్ అయ్యాయి. బట్ మెయిన్ ఏంటంటే మనకి 3. ఇది మన ఇన్నర్ కోర్. అంటే ఇక్కడ వెళ్ళాలంటే చెప్పాను కదా 6500 కిలోమీటర్స్ అని. ఈ ఇన్నర్ కోర్ పైది షెల్. సరే ఇటు నుంచి వస్తాను. ఇది మన క్రస్ట్, దీని మీద మనం ఉంటాం. ఇవి మన కాంటినెంట్స్ ఇవన్నీ నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. దీని ఒక క్యాప్ లాగా పైన షెల్ డొల్ల ఎగ్ చూడండి, ఎగ్ పైన షెల్ ఎలా ఉంటుందో థిన్ షెల్, అలాగే కిందన ఆ షెల్ తీసేస్తే ఇది అప్పర్ మ్యాంటల్. మళ్ళీ మ్యాంటల్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇది కదా మనం అనుకున్నాం. ఇంకొక డయాగ్రామ్ వేస్తాను. సో ఎర్త్ని ఇలా ముక్కలు చేసుకున్నాం అనుకోండి, చిన్న కేక్ పీస్లా తీసాం. ఇదేంటి, ఇది క్రస్ట్ కదా. క్రస్ట్లో మళ్ళీ అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్. ఇది మ్యాంటల్, అప్పర్ మ్యాంటల్, లోవర్ మ్యాంటల్, అప్పర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. ఇది అంతా ఒక పార్ట్, ఇది అంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. సో ఇది మ్యాంటల్. మ్యాంటల్ ఏంటి, నెక్స్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ వేర్ ఇట్ ఈస్ సాలిడ్ లిక్విడ్ సెమీ మాల్టెన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, లోవర్ మ్యాంటల్. ఇది మన క్రస్ట్ ఎంత ఉంటుందంటే కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఇప్పుడు నేను భూమి మీద మనం నించున్నాం కదా, ఇక్కడి నుంచి క్రస్ట్ని ఎక్కడి వరకు డిఫైన్ చేశారంటే కొన్ని చోట్ల అది అంటే యావరేజ్ తీసుకుంటారు ఎక్కడైనాను 8 నుంచి 40 కిలోమీటర్స్ డెప్త్ వరకు వెళ్తే మనం భూమికి నిలువుగా స్ట్రెయిట్గా ఒక టన్నల్ చేసుకుని 8 నుంచి 40 కిలోమీటర్స్ వరకు కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. మళ్ళీ దీంట్లో క్రస్ట్లో కూడా 2 క్రస్ట్లు ఉంటాయి, ఒకటి కాంటినెంటల్, ఇంకొకటి ఓషనిక్ క్రస్ట్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. ఇది కాంటినెంటల్ క్రస్ట్. ఓకే, ఇది కొంచెం డెప్త్ ఉంది కదా, అంటే కాంటినెంటల్ క్రస్ట్ దొక్కగా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఓషనిక్ క్రస్ట్ సన్నగా ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మీకు ఒక ఇల్లు, మీ ఊర్లో మీ ఇల్లు ఉంది, మీ ఇంటి లెవెల్లోనే మీకు ఒక చెరువు ఉంది. సో మీ ఇల్లు మీ చెరువు ఒకటి లెవెల్లో ఉన్నాయి. అంటే మీ బ్యాక్ యార్డ్లోకి వెళ్తే, మీ పెరట్లోకి వెళ్తే పక్కన సేమ్ లెవెల్లో చెరువు ఉంది. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, మీ ఇల్లు ఎక్కడుందంటే క్రస్ట్ మీద ఉంది. అందుకే కదా మేడం మా ఇల్లు నిల్చుంది అంటారు మీరు. సో మీ ఇల్లు ఎక్కడుంది, క్రస్ట్ మీద ఉంది. మీ చెరువు ఎక్కడుందంటే పక్కనుంది. అక్కడ క్రస్ట్ ఉందా, ఉంది. కానీ ఎక్కడుంది, మీ ఇంట్లో అయితే క్రస్ట్ ఈ లెవెల్కి ఉంది, చెరువు కంటే మొత్తం నీళ్ళు వచ్చాయి కదా, కొంచెం డెప్త్లో ఉంది క్రస్ట్. అంటే ఇది మీ ఇల్లు క్రస్ట్ అయితే ఇది చెరువు క్రస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ఇల్లు ఉంది, ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందా మీకు. ఇదంతా మన క్రస్ట్. మీ ఇంటి కింద ఏదైతే ఉందో దాన్ని కాంటినెంటల్ క్రస్ట్. ఎందుకంటే ఇది లావుగా ఉంది కాబట్టి దాన్ని కాంటినెంటల్ క్రస్ట్, అది థిక్గా ఉంటుంది. మీ ఇంటి పక్కన చెరువు కింద ఏదైతే ఉందో అనుకోండి, అదే ఓషనిక్ క్రస్ట్. అంటే వాటర్ బాడీస్ కింద ఉండేది ఓషనిక్ క్రస్ట్ అంటారు. దీనికి దానికి తేడా ఉందా లేదా? మీ ఇంటి కింద ఉండే క్రస్ట్ ఉపరితలం ఏదైతే ఉందో లావుగా థిక్గా ఉంటుంది. అదే నదుల కింద, సముద్రాల కింద ఉండేది కొంచెం కంపారిటివ్లీ పల్చగా ఉంటుంది. సో ఈ క్రస్ట్లో కాంటినెంటల్ క్రస్ట్ మనం 80 నుంచి 40 కిలోమీటర్స్ డీప్లోకి వెళ్తే మనకి అంటే ఇది వస్తుందన్నమాట. ఓకే, ఇదే తీసుకున్నాం ఎందుకంటే యావరేజ్లోని ఇదే మనకి థిక్ అండ్ ఎక్కువ కాబట్టి దీన్ని తీసుకున్నాం. సో ఆ 40 నుంచి ఇంకా ఫర్దర్
కొంచెం లోపలికి అంటే ఎక్కడికి 40 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ అలాగా మనం టన్నల్ చేసుకుని ఇంకా డీప్కి ట్రావెల్ చేస్తాం. అప్పుడు వస్తుంది మన అప్పర్ మ్యాంటల్. ఓకే, అప్పర్ మ్యాంటల్ అంటే ఇగో ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషనిక్ క్రస్ట్, ఇది ఇన్నర్ క్రస్ట్ అనమాట. ఇది ఇక్కడికి మనం చేరుతాం అప్పర్ మ్యాంటల్. సో ఇంకా అక్కడి నుంచి 600 నుంచి ఇంకా 600 నుంచి 2250 కిలోమీటర్స్ ఇంకా డీప్కి వెళ్తే లోవర్ మ్యాంటల్ అంటే ఈ పార్ట్ వస్తుంది మనకి, ఈ పార్ట్. సో అక్కడి నుంచి ఇంకా 2250 కిలోమీటర్స్ ఇన్ డెప్త్ వెళ్ళిపోతే కోర్, ఇది అవుటర్ కోర్. అక్కడి నుంచి 600,000 కిలోమీటర్స్ ఇన్ డెప్త్ వెళ్తే ఇన్నర్ కోర్ వస్తుంది అనమాట. సో ఎర్త్ని 3 రకాలుగా మెయిన్ డివిజన్స్ చేశారు, లేయర్డ్, లోపల కింద ఎర్త్ లోపల. ఒకటి క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. ఈ వీటిలో కూడా మళ్ళీ క్రస్ట్లో కూడా 2 రకాలు. అది ఫర్దర్ క్లాసెస్లో ఇంకా నేను ఇన్ డెప్త్లో చెప్తాను ఈ కాన్సెప్ట్ని. క్రస్ట్లో కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. మ్యాంటల్ 2 మ్యాంటల్స్, అప్పర్ మ్యాంటల్ అండ్ లోవర్ మ్యాంటల్. కోర్లో ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. మీకు ఈ మనం ఇందాక చూసాం కదా, మనం ఏమనుకున్నాం, ఓషనిక్ క్రస్ట్. ఇదిగోండి కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ థిక్నెస్ ఎంత ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇగో ఇది నుంచి ఇది థిక్ ఉందా, ఇది థిక్ ఉందా, ఈ బ్రౌన్ అంతా మన క్రస్ట్. ఈ బ్రౌన్ పార్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా మన క్రస్ట్. ఓకే, ఇప్పుడు కాంటినెంటల్ క్రస్ట్ మన 8 నుంచి 40 కిలోమీటర్స్, 40 to 45 కిలోమీటర్స్ అనుకున్నాం కదా. సో ఇది డెప్త్ ఎక్కువ ఉందా ఆర్ ఇది డెప్త్ ఎక్కువ ఉందా? ఆబ్వియస్గా ఇది ఇంత థిక్గా ఉంది కనిపిస్తుంది, ఇది ఇంత థిన్గా ఉంది. సో కానీ అంటే ఈ నీటిలో ఓషన్స్లో కూడా క్రస్ట్ ఉంటుంది కానీ పల్చగా ఉంటుంది, అంత థిక్గా ఉండదు, అంత స్ట్రాంగ్గా ఉండదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇందాకలో ఏం చెప్పాను మీకు, మనకి మోస్ట్ వాల్కెనోస్ అంటే 70% ఎర్త్ వేవ్స్ అండ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఓషన్స్లో జరుగుతాయి. ఎందుకు? సింపుల్ లాజిక్. అదేంటి మేడం, ఇది పల్చగా ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయడం ఈజీ, ఇది ఇంత థిక్గా ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, చాలా కష్టం అని. సో ఆబ్వియస్గా 70% ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎరప్ట్ అయ్యేవి మన ఓషన్స్లోనే. బికాస్ సింపుల్ రీజన్ ఈజ్ crust is very thin over there comparatively continents. Crust is thin, because of that reason volcanoes and earthquakes మనకి చాలా తెలియవు కానీ we are so lucky. దేవుడు అంటే ఇలాగ సృష్టి చేసినప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ పెట్టాడు. అదే ఈ ఓషన్స్లో జరిగే ఎర్త్క్వేక్స్ను వాల్కెనోస్ ఎరప్ట్ అయ్యే వాల్కెనోస్ భూమి మీద నార్మల్ కాంటినెంటల్ క్రస్ట్లో జరిగితే సగం పాపులేషన్ రోజు పోతూనే ఉంటుంది ఎక్కడో అక్కడ. ఇంత డ్యామేజ్ అంటే ఓషన్లో జరుగుతుంది కాబట్టి మనకి డ్యామేజ్ తెలియట్లేదు. బికాజ్ ఓషన్లోని వాటర్ యానిమల్స్, ఈ సీ లివింగ్ బీయింగ్స్ తప్ప హ్యూమన్స్ లేవు. సో ఇది థిన్ అవడం వల్ల ఇది ఎప్పుడు కింద నుంచి, ఇది కదా మన మ్యాంటల్, అప్పర్ మ్యాంటల్. ఇక్కడిని మనం ఏమనుకున్నాం, సెమీ మాల్టన్ కదా. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రెషర్ రిలీజ్ అవుతూ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్. అయితే టు గ్యాస్ రిలీజ్ చేయడం కానీ, ఎనర్జీ రిలీజ్ అవ్వడం కానీ, ప్లేట్ మూమెంట్స్, ఈ ప్లేట్ టెక్టానిక్స్ మనం నెక్స్ట్ ఫర్దర్ చాలా డెప్త్ చూద్దాం. చాలా మంచి టాపిక్ అది, ఇంట్రెస్టింగ్. ఈ ప్లేట్ మూమెంట్స్ వల్ల, కన్వర్జెంట్ డైవర్జెన్స్ వల్ల, లేకపోతే ఫాల్ట్ మూమెంట్స్ వల్ల ఎక్కువ ప్రెషర్ రిలీజ్ చేయడం వల్ల అయితే ఈ పైన ప్లేట్స్ కదులుతూ ఉంటాయి.
లేదంటే ఈ లోపల ఉన్న అప్పర్ మ్యాంటల్ సెమీ మాల్టన్ కదా, దీంట్లో ఉన్న లావా మ్యాగ్మా లావా లాగా పైకి వస్తుంది. సో ఇది కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ థిక్గా ఉంటుంది, 8 to 40 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది. క్రస్ట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషన్ క్రస్ట్. ఇది ఆబ్వియస్లీ థిక్, అందుకోసం ఇక్కడ మనకి వాల్కెనోస్, ఎర్త్ క్వేక్స్ ఇక్కడ కంటే ఓషనిక్ క్రస్ట్ థిన్గా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీటి క్వాలిటీస్ చూద్దాం. ఓషనిక్ క్రస్ట్ ఎలా ఉంటుందంటే, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్. క్రస్ట్ అంటే ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది కదా, అంటే మనం చూస్తాం మన ఇంటి దగ్గర రాళ్లలోనే, ఇసుకలోనే, మట్టిలోనే చాలా వేరియేషన్స్ చూస్తాం, ఎన్నో రకాలు చూస్తాం. మీ ఇంటికి ఒకసారి గార్డెన్ బాల్కనీలోకి వెళ్ళి చూడండి, కిందన యూ గెట్ టు సీ డిఫరెంట్ రాక్స్. ఒక రాక్ తెల్లగా ఉంటుంది, ఒక నల్లగా ఉంటుంది. కొంచెం పక్క వీధికి వెళ్తే అక్కడ ఇసుక టెక్స్చర్ వేరే ఉంటుంది, ఒక కలర్ వేరే ఉంటుంది. సో ఇలాగే మన కాంటినెంటల్ క్రస్ట్కిను ఓషనిక్ క్రస్ట్కి కూడా చాలా తేడాలు ఉన్నాయి. కాంటినెంటల్ క్రస్ట్ కంపోజెస్ ఆఫ్ డార్క్ బసాల్టిక్ రాక్ అనమాట, అండ్ గ్రీనిష్ హాట్ లేయర్స్. గ్రీనిష్ హాట్ లేయర్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏరియల్ వ్యూస్ ఆఫ్ సమ్ ఓషన్స్ చూస్తే మన టీవీస్లోని ఎక్కడైనాను కిందనంతా ఇన్ డెప్స్ ఇంకా ఏరియల్ వ్యూ లేకపోతే ఓషన్స్ అంటే టీవీ ఛానల్స్లో సీజ్ లోపల స్కూబా డైవర్స్ వాళ్ళు వెళ్తుంటే అంత గ్రీనిష్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్గే వీల్కి ఇవంతా ఓకే, అది 1 పాయింట్ వాటర్లో ఉన్న కాంపౌండ్ బట్టి, కింద ఉన్న మట్టిలో కాంపౌండ్ బట్టి. ఎందుకు ఆల్మోస్ట్ ఆల్ ద ఓషన్స్ ఆఫ్ సీస్ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్ గ్రీనిష్ బ్లూ, బికాస్ ఆఫ్ గ్రీనిష్ హాట్ లేయర్స్. అంటే ఈ క్రస్ట్ ఎలా ఫామ్ అయిందంటే, ఓషనిక్ క్రస్ట్ బసాల్టిక్. బసాల్టిక్ అంటే ఏమనుకున్నాం, అది చెప్పలేదు కదా, ఎరప్షన్స్ ఎక్కువ అవుతాయి కదా, ఏంటి ఎర్త్ వాల్కెనిక్ ఎరప్షన్స్ అవుతూ ఉంటే వాల్కెనోస్లోంచి మ్యాగ్మా వస్తూ ఉంటుంది కదా, మ్యాగ్మా వచ్చి బయటకు వచ్చాక లావా అవుతుంది. సో ఈ లావా ఏంటి రకరకాల, ఆబ్వియస్లీ హాట్, ఎక్కువ ఐరన్ ఉంటుంది క్రస్ట్ ఎర్త్ ఇంటీరియర్స్లో. ఈ ఐరన్ పైకి వస్తే ఏంటవుతుంది, నల్లగా మారిపోతుంది. నల్లగా మారి దాన్ని బసాల్టిక్ అంటారనమాట. అదే నెక్స్ట్ ఇంకా గ్రీనిష్ హాట్ లేయర్స్, ఇంకా కిందన మ్యాగ్మాలో రకరకాల గ్రీనిష్ హాట్ లేయర్స్ ఉండడం వల్ల ఓషనిక్ క్రస్ట్ మనకి ఈ కలర్స్లో ఇట్ ఈస్ కాంపోజ్డ్ ఆఫ్ దీస్ 2 కాంపౌండ్స్ అనమాట. నెక్స్ట్ కాంటినెంట్స్. కాంటినెంట్స్ ఇట్స్ కాంపౌండ్ ఆఫ్, కాంటినెంట్స్లో ఎక్కువ ఏ మినరల్స్ ఉంటాయి, దీన్ని మనం సియాల్ అంటాం అనమాట. సియాల్ అంటే ఇలా గుర్తుపెట్టేసుకోండి, సిలికా ప్లస్ ఏఎల్ అంటే అల్యూమినియం. కాంటినెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సియాల్. సియాల్ అంటే సిలికా ప్లస్ అల్యూమినియం. ఇది లైటర్ అనమాట. దాట్స్ ద రీజన్ వీఆర్ ఫ్లోటింగ్. మ్యాగ్మమ్ మనం మ్యాంటల్ మీద ఫ్లోట్ చేయడానికి కారణం బికాజ్ ఇట్ ఈస్ లైటర్. అదే ఓషన్స్లోకి వచ్చినప్పుడు సీమా అంటే ఓషన్స్లో కూడా సిలికా ఉంటుంది, బట్ అల్యూమినియం బదులు మెగ్నీషియం ఉంటుందన్నమాట. సీమా అంటే సిలికా ప్లస్ మెగ్నీషియం, ఇట్స్ హెవియర్, హెన్స్ కాంటినెంట్స్ ఫ్లోట్ ఆన్ డెన్సర్ మెటీరియల్. అంతే కదా, మనం ఓషన్స్ లాగా ఉంటే మనం కిందకే ఉంటాం, నీళ్ళు మన పైన ఉంటాయి. బట్ మెగ్నీషియం సీమా అంటే గుర్తుపెట్టుకోండి, సియాలక్క, సీమా దీది, ఏదో ఒక పేర్లతో లింకప్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యుల్ ఫర్గెట్, టెన్ టు ఫర్గెట్. సీమా which is lighter than what? Sial is lighter than Sima. Andike that is the reason why continents can float on water, why continents are floating on magma mantle, because Sial ante enti silica plus aluminum is lighter than Sima ante silica plus magnesium. It's oceanic crust are made up of Sima. That is the reason our continents are made up of dense or floating. Core next. Core has heaviest mineral materials of high density. Mano solar earth formation, planet earth formation lo solar system lo chusam kada, mana crust ela form ayindi anukunnam,
ఏమైంది మన ప్లానెట్ ఎర్త్ కూడా ఒక చిన్న బాల్ లాగా ఓన్ గ్రావిటీతోని రొటేషన్ తన ఓన్ యాక్సిస్లో రొటేట్ చేయడం మొదలుపెట్టింది కదా. అప్పుడు ఏమైంది, లైటర్ మెటీరియల్స్ అన్నీ ఎర్త్ క్రస్ట్ మీదకి, అంటే ఎర్త్ లోపల హెవీ మెటీరియల్స్ ఉన్నాయి, డెన్సర్ మెటీరియల్స్, వాటి వేడికి భరించలేక ఆర్ దీనికి తట్టుకోలేక లైట్ మెటీరియల్స్ అన్నీ మన క్రస్ట్ పైకి వచ్చేసాయని చెప్పుకున్నాం కదా. క్రస్ట్ పైకి వచ్చేసి అదే మన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకా ఓన్ గ్రావిటీకి ఈ ఎర్త్ ఈ బాల్ ఏమైంది ష్రింక్ అవడం మొదలుపెట్టింది. ష్రింక్ అయితే టాప్ లేయర్ అంతా రగడ్ ఎత్తులు పల్లాలతో ఫామ్ అయింది. సో ఇది చూసాం. ఎందుకు హెవీ డెన్స్ మెటీరియల్ ఆబ్వియస్ అంతే కదా, హెవీ మెటీరియల్స్ కెనాట్ ఫ్లోట్, ద సెటిల్ సమ్వేర్, ఓన్లీ డెన్స్ లైటర్ మెటీరియల్స్ కెన్ ఫ్లోట్. సో దీనికంటే లైటర్ మెటీరియల్ ఇంకా అర్త్ క్రస్ట్ కూడా కంటే వదిలేసి ఇంకా పైకి వెళ్ళిపోయింది అనుకున్నాం కదా ఆకాశంలోకి. అవి కొన్ని సంవత్సరాల తర్వాత చల్లబడి అలాగ 1000 ఇయర్స్కి వర్షాలు పడి ఈ బేసిన్స్ అండ్ రిడ్జెస్లో మన సముద్రాలు తయారై అనుకున్నాం కదా. సో ఇక్కడ ఆ పాయింట్ మీకు ఒకసారి గుర్తెచ్చుకోండి. డెన్స్ మరి ఆబ్వియస్లీ అంతే కదా, డెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎర్త్లో ఉండిపోయింది, లైటర్ మెటీరియల్స్ అన్నీ క్రస్ట్ మీదకి తేలిపోయి, ఇంకా లైటర్ మెటీరియల్స్ అట్మాస్ఫియర్ కింద తయారైపోయి. సో అందుకోసం కోర్ హ్యాస్ ఎ హెవియెస్ట్ మినరల్ మెటీరియల్స్ ఆఫ్ హై డెన్సిటీ, బికాస్ అవి ఎర్త్ నుంచి పైకి రాలేకపోయి ఎస్కేప్ అవ్వలేకపోయాయి అనమాట. మిగతా ఎస్కేప్ అయిపోయినవి క్రస్ట్ కింద ఫామ్ అయ్యి ఆర్ రిడ్జెస్ ఆర్ బేసిన్స్, మిగతావి మన సో కాల్డ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాంటల్. ఏంటంటే మ్యాంటల్ ఈజ్ సాలిడ్, అంటే సెమీ లిక్విడ్ ఆర్ ప్లాస్టిక్ అనుకోవచ్చు, మోల్టెన్. కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్, నిఫీ అంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, నిఫీ అంటే ఏంటంటే నికెల్ అండ్ ఐరన్. దాని ఈ మన ఎర్త్ ఒక్కొక్క లేయర్ థిక్నెస్ ఎంతంటే, క్రస్ట్ థిక్నెస్ మన దాకా చూసాం డిస్టెన్స్ 8 to 45 కిలోమీటర్స్ క్రస్ట్ థిక్నెస్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఎలా ఉంటుందంటే సాలిడ్. అండ్ ఇన్నర్ క్రస్ట్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 45 to 100 కిలోమీటర్స్. ఇది కదా మనం అనుకున్నాం, ఇది మన అవుటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్. ఓకే, ఇది ఎంత 8 to 40. ఓకే, ఇది 45 to 100. ఇది అంతా సాలిడ్. దిస్ ఈజ్ అ క్రస్ట్. ఇదేమొచ్చి అవుటర్ క్రస్ట్, ఏదైతే మనం మనుషులు నించుంటామో ఇదంతా. ఇది దీంట్లో మళ్ళీ 2 డివిజన్స్. ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషానిక్ క్రస్ట్. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటి, దీన్ని ఎంత పర్సంటేజ్లో ఉంటుందంటే ఎర్త్ మొత్తం మీద క్రస్ట్ ఓన్లీ 0.5%. అంటే ఇంత పెద్ద మన భూగోళం ఉంటే ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది, దీని స్ట్రెంగ్త్ ఎంత, ఓన్లీ 0.5%. అంటే చాలా చిన్నది. క్రస్ట్ ఏం లేదు, ఒక ఎగ్ పైన షెల్ లాగా అనమాట. ఎగ్ లోపల ఎంత ఉంటుంది, షెల్ థిక్నెస్ ఉంటుంది, చాలా చిన్నది కదా. సో ఎర్త్ క్రస్ట్ కూడా అంతే. నెక్స్ట్ ఏంటి, మ్యాంటల్. మ్యాంటల్ అంటే ఇగో ఇది అవుటర్ మ్యాంటల్, ఇది ఇన్నర్ మ్యాంటల్. ఓకే, దిస్ ఈజ్ అ మ్యాంటల్, సెకండ్ లేయర్. దీంట్లో మళ్ళీ ఇది 100 to 1700 కిలోమీటర్స్ అవుటర్ మ్యాంటల్. ఇన్నర్ మ్యాంటల్ ఎంత 1700 నుంచి 2900 కిలోమీటర్స్. ఇది దిస్ ఈజ్ అ మ్యాంటల్. ఓకే, సో ఇది మ్యాంటల్ కదా. ఈ మ్యాంటల్లో మళ్ళీ 2 లేయర్స్, అవుటర్ అండ్ ఇన్నర్ మ్యాంటల్. సో ఇది ఎంత, ఇది ఏ మెటీరియల్తో ఉంటుంది, కొంచెం సాలిడ్ ఆర్ ప్లాస్టిక్. ప్లస్ ప్లాస్టిక్ అంటే మనం దాన్నే మాల్టెన్ అంటాం అనమాట. సో ఇది సెమీ మాల్టెన్ అంటే సెమీ లిక్విడ్, అది సాలిడ్ కాదు లిక్విడ్ కాదు, మధ్యస్థంగా అదో ఊగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన కోర్. ఇది ఇన్నర్ కోర్, ఇదంతా ఇది అవుటర్ కోర్. ఇది ఎక్కడి నుంచి, అవుటర్ కోర్
2900 నుంచి 4980 అనమాట కిలోమీటర్స్. ఇంకా అక్కడి నుంచి 6400 కిలోమీటర్స్ మన ఇన్నర్ కోర్, ఎక్స్ట్రీమ్ ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ ఇది కూడా లిక్విడ్, అంటే మాల్టన్ లాగే ఉంటుంది, మన మ్యాంటల్ లాగే. బట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎర్త్ది, ఇది టోటల్ సాలిడ్. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? మీకు ఏమి అమేజింగ్గా అనిపించట్లేదా? హౌ ఎర్త్ మేనేజ్ టు బీ సాలిడ్ ఇన్సైడ్ ఇట్స్ కోర్. అంటే పైన అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయి, అంత హాట్ టెంపరేచర్స్ ఉన్నాయి, అంత ప్రెషర్ ఉంది. ఒక లేయర్ ఏమొచ్చి థిక్గా ఉంది, ఇంకో లేయర్ ఏమొచ్చి మాల్టన్గా ఉంది. దాని కిందన కూడా మళ్ళీ అంత వేడిలో కూడా 6000 degrees Celsius ఎర్త్ ఇన్నర్ కోర్కి వెళ్తే ఇమాజిన్ చేయండి, 6000 degrees Celsius. సో హౌ ఇట్ మేనేజ్ టు బీ సాలిడ్? ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఐ ఫీల్ సో, బట్ ఇంకా రీజన్స్ వాటికి తెలియాలి. సో ఇది మన నౌ డెన్సిటీ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్స్ ఇంటీరియర్. ఇప్పటి వరకు ఎర్త్ లేయర్స్ చూసాము, తర్వాత వాటి కిలోమీటర్స్ డిస్టెన్స్లు చూసాము, ఎన్ని లేయర్స్లో ఉంది, థిక్నెస్లు చూసాము. ఇప్పుడు డెన్సిటీ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్స్ ఇంటీరియర్. Properties, density and velocity of earth are known from the waves, temperature and pressure. Exactly. ఇందాక అందుకే మన వేవ్స్ తెలుసుకున్నప్పుడే మన డెన్సిటీ అర్థమవుతుంది. ఎలా తెలిసాయి? బికాస్ ఆఫ్ వేవ్స్. ఈ వేవ్స్ వల్ల ఏం చెప్పాయి మనం ఇందాక తెలుసుకున్నాం కదా. ఇది ఎర్త్ అయితే పీ వేవ్స్ ఇక్కడ వరకు ట్రావెల్ అవుతాయి, ఎస్ వేవ్స్ ఇక్కడ వరకు ఆగిపోయి, ఎల్ వేవ్స్ ఇక్కడితో ఆగిపోయి. సో దీన్ని బట్టి ఏమైంది, ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంది కదా. సో ఈ వేవ్ ఇక్కడి వరకు వెళ్ళిందంటే ఇదంతా. సో పీ వేవ్స్, ఎస్ వేవ్స్ మొత్తం లిక్విడ్లో వెళ్ళలేకపోయి, సగం నుంచి ట్రావెల్ చేసాయి, అవి మ్యాంటల్ నుంచి ట్రావెల్ చేసాయి. అవి మ్యాంటల్ నుంచి, ఇది మన కోర్ మ్యాంటల్ కదా. ఎస్ వేవ్స్ అయితే ఓన్లీ దే కుడ్ ట్రావెల్ ఫ్రమ్ హియర్, ఇంతే వాటి ఇది. పీ వేవ్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ అదర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కూడా వచ్చాయి. ఎల్ వేవ్స్ అయితే ఇక్కడితో ఆగిపోయి. సో ఈ వేవ్స్ని చదువుకోవడం వల్ల మనకి ఏం తెలిసిందంటే ఎర్త్ ఎంత డెన్సర్ ఉంది, లోపల ఎలాంటి కాంపోజిషన్తో ఉంది. ఆబ్వియస్గా టెంపరేచర్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది కదా. సో ప్రెషర్, సో ఇది ఎర్త్, దీన్ని బట్టి ఎర్త్ని 3 లేయర్స్గా స్ట్రక్చర్ చేశారు. సో అది చెప్పాను కదా, ఆనియన్ తీసుకోండి, ఆనియన్స్కి ఎలా లేయర్స్ ఉంటాయి, అలా ఎర్త్కి కూడా రకరకాల లేయర్స్ ఉన్నాయి. ఎగ్ షెల్, అదే మన క్రస్ట్, ఎగ్ పై టాప్ ఉంది కదా, అంత తిన్ని క్రస్ట్. ఈ షాలో క్రస్ట్ ఏంటంటే అప్పర్ క్రస్ట్, షాలో క్రస్ట్, అప్పర్ క్రస్ట్, దే ఆర్ మేడప్ ఆఫ్ క్రిస్టలైన్ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఇయా మన దేని మీదైతే నించున్నాం కదా, ఇది అవుటర్ క్రస్ట్ కదా, అప్పర్ క్రస్ట్ కదా, దీని కింద జస్ట్ అంటే ఇది ఏంటంటే సెడిమెంటరీ రాక్స్తో ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందంటే సెడిమెంటరీ రాక్స్. ఆబ్వియస్గా యూ కెన్ లింకప్ విత్ దిస్. సెడిమెంట్స్ అంటే ఏంటి? ఆల్ లెఫ్ట్ ఓవర్ థింగ్స్, అంటే మనకు అక్కలేనివన్నీ ఒక చోట సెడిమెంట్ చేస్తాం అనమాట. ఆర్ లేకపోతే ఒక రివర్ ఛానల్ ఫ్లో వెళ్ళిన తర్వాత అది కొంచెం ఒక వరదలు ఏమైనా వస్తే, ఒక పెద్ద వర్షం పడింది అనుకోండి, వర్షం పడినప్పుడు రోడ్ అంతా నార్మల్గా ఉంటుంది. అదే వర్షం, చాలా పెద్ద వర్షం పడింది కొంతసేపు తర్వాత మీరు ఆ రోడ్ మీదకి వెళ్తే ఇసుక, రాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన ఏవో వస్తువులు, చెత్త, ఆకులు అన్నీ ఆ రోడ్ అంతా సెటిల్ అయిపోతాయి. వాటిని సెడిమెంట్స్ అంటారు. సో మన క్రస్ట్, అప్పర్ క్రస్ట్ మనం ఏదైతే నించున్నామో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెడిమెంట్స్ అనమాట, సెడిమెంటరీ మెటీరియల్స్. అలాగా డిఫరెంట్ మెటీరియల్స్తో ఫామ్ అయింది. అదే నెక్స్ట్ షాలో క్రస్ట్ ఆర్ అప్పర్ క్రస్ట్, అది ఏంటంటే క్రిస్టలైన్ రాక్స్ ఆర్ మెటమార్ఫిక్ రాక్స్. ఇవి ఏంటంటే ఎసిడిక్ ఇన్ నేచర్ అనమాట. నెక్స్ట్ కొంచెం లెవెల్కి వెళ్తే ఎసిడిక్ ఇన్ నేచర్. ఇది నేను రాక్స్ క్లాస్లో ఇంకా ఇన్డెప్త్ చెప్తాను, బట్ ఇప్పుడు ఎర్త్ గురించి తెలుసుకున్నప్పుడు జస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ లోవర్ క్రస్ట్, ఇంకొంచెం అంటే సెకండ్ లైన్ అనుకున్నాం కదా, 8 నుంచి 45 కిలోమీటర్స్ వరకు అప్పర్ క్రస్ట్ అండ్ 45 నుంచి 100 కిలోమీటర్స్ వరకు లోవర్ క్రస్ట్ కదా. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బసాల్టిక్ అండ్ అల్ట్రా బేసిక్ రాక్స్. మీకు బసాల్టిక్ అంటే చెప్పాను,
వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు మ్యాగ్మా నుంచి బయటకు వచ్చేది లావా అవుతుంది. ఈ లావా కూల్ అవుతుంది, చల్లబడిపోయిన తర్వాత అవి అలా కొన్ని ఇయర్స్, కొన్ని 1000 years తయారవుతాయి. అలా ఒక వాల్కెనో ఎరప్ట్ అవడం, అది ఇలాగ లావాని వదిలేయడం, మళ్ళీ అది చల్లబడ్డం, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వాల్కెనో రావడం, మళ్ళీ లావా అక్కడ, అలా లేయర్స్గా తయారైందని బసాల్టిక్ రాక్ అంటారు. సో ఇది ఆబ్వియస్ కొంచెం కామన్ సెన్స్, చిన్న లింకప్ చేసుకోండి. అంటే జాగ్రఫీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే పాతవి చదివినవి, పాతవి విన్నవి ఆర్ చుట్టూ నేచర్ని కొంచెం కనెక్ట్ చేసి లింకప్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ ఫర్ యూ పీపుల్ ఓన్లీ. సో కింద మన క్రస్ట్ కింద ఏంటుంది? మ్యాంటల్ కదా. సో మ్యాంటల్ ఇస్ మేడప్ ఆఫ్ సెమీ లిక్విడ్ సాలిడ్. మనకి వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వాలంటే ఆ మ్యాగ్మా లావా కింద రావాలంటే మ్యాంటల్లే కదా పంపిస్తుంది పైకి. మ్యాంటలా నువ్వు వెళ్ళమ్మా పైకి వెళ్ళు, అక్కడ ఒక లావా కింద ఫ్లో అని. సో లోవర్ క్రస్ట్ కిందనే కదా మ్యాంటల్ ఉంది. సో ఆబ్వియస్గా అక్కడ బసాల్టిక్ అండ్ అల్ట్రా బేసిక్ రాక్స్ ఉంటాయి. సో ఇందాక ఏం చెప్పుకున్నాం, ఓషన్స్ క్రస్ట్ చెప్పాం కదా. ఓషన్స్ ల్యాక్ హెవీ ఆర్ ఇన్నర్ సిలికేట్స్. వాటిలోని హెవీ రాక్స్ ఉండవు ఆర్ ఇన్నర్ సిలికేట్స్ ఉండవు అనమాట. మనం సియాల్ చూసాం, సియాల్ సీమాలోని హెవీ రాక్స్ ఉండవు వాటిలోని ఓషన్స్లో. సో ఇది పీ వేవ్స్. అకార్డింగ్ టు దిస్ ఇట్ షుడ్ బి ఈ వేవ్స్ ప్రకారం, ఈ టెంపరేచర్స్ ప్రకారం ఎర్త్ లోపల సెల్సియస్ విల్ బి 2000 degrees Celsius. ఇది మనకి ఎలా తెలిసిందంటే వేవ్స్ వల్ల, ఆ లావా మ్యాగ్మా వీటి వల్ల. సో రిజల్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్, డిసింటిగ్రేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఆర్ కెమికల్ రియాక్షన్ కీపింగ్ ద ఎర్త్ హాట్. మనం అనుకుంటున్నాం అంత హాట్గా ఎలాగుండగలుగుతుంది, 2000 degrees Celsius ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది ఎర్త్ అని? బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్, మూమెంట్స్, ప్లేట్ టెక్టోనిక్స్ విల్ కమ్ నెక్స్ట్ క్లాస్. అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్. చాలా లోపల మనకి తెలియవు కానీ ఎర్త్ లోపల చాలా కైండ్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. మన దాన్నే ఇప్పుడు అన్అర్త్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వీటి వల్ల కెమికల్ రియాక్షన్స్ అంటే ఎర్త్ లోపల జరిగే ఓన్ కెమికల్ రియాక్షన్స్, మూమెంట్స్ వల్ల జరిగే గ్యాస్ రిలీజ్ అవ్వడం, ప్రెషర్, హై ఎనర్జీస్ వల్ల ఇట్ ఈస్ వీటి వల్ల ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ సో హాట్. In spite of its extreme temperature, it managed to be solid. ఇందాక నేను చెప్పాను కదా, how it managed to be solid in spite of this much of hotness or heat. So wherever a slight release of pressure occurs, the underlying matter escapes to the surface and becomes of high temperatures prevailing there. అంతే కదా. స్ప్రింగ్స్ అంటాం. మీరు కొన్ని హిమాచల్ ప్రదేశ్లో అక్కడిక కొన్ని ఆర్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో వెళ్తే హాట్ స్ప్రింగ్స్ వస్తూ ఉంటాయి. బద్రీ కేదార్లో ఎప్పుడైనా వెళ్ళి ఆర్ నెట్లో చూడండి, అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. అవి ఎలా అంటే అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో, అంటే అవి స్నో క్యాప్డ్ ఐస్, బట్ అక్కడ వాటర్ ఉడుకుతూ ఉంటుంది. చిన్న పాండ్స్ లాగా ఉంటాయి, ఇంత నూతుల్లా కూడా పాండ్సే, వాటిలోంచి నీళ్ళు ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఎలా అంతా ఉడుకుతుంటుందంటే అక్కడ జనాలు, అక్కడ వెళ్ళిన యాత్రికులు దుంపలు వేసేస్తే అవి బాయిల్ అయిపోయి వచ్చేస్తాయి. పూరీలు వేస్తే చక్కగా అంటే పచ్చి పూరి వేస్తే పూరి అయిపోయి వచ్చేస్తుంది. సో బియ్యం వేస్తే అన్నం ఉడికి వస్తుంది. సో ఇవన్నీ ఈ ఎస్కేప్ ఎలా వస్తుంది? ప్రెషర్ ఎస్కేప్ చేసుకుంటుంటుంది ఎర్త్ ఎక్కడో ఒకడ. ఈ ప్రెషర్ అండర్లయింగ్ మ్యాటర్ ఎస్కేప్స్ ద సర్ఫేస్ అండ్ బికమ్స్ ఆఫ్ హై టెంపరేచర్స్ ప్రివైలింగ్ దేర్. సో అంత చలి ఉండడం వల్ల కూడా ఈ ప్రెషర్ అక్కడ పర్టికులర్ పాయింట్లో ప్రెషర్ ఎస్కేప్ అవడం వల్ల అక్కడ మనకి హాట్ స్ప్రింగ్స్ కానీ లావాస్ కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో వెన్ సాలిడ్ మెల్ట్స్ లిక్విడ్ అబౌట్ టేక్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ల్యూడ్ అబౌట్. ఇదే సాలిడ్ మ్యాంటిల్లో మెల్ట్ అయ్యి పైకి వస్తుందో అదే మనకి ఎర్త్ క్రస్ట్ కింద కొంత ఫామ్ అవుతుంది, ఆర్ వాల్కెనోస్ కింద వీటి కింద ఫామ్ అవుతుంది. సో టెంపరేచర్, ఇప్పుడు డెన్సిటీ చూసాం, టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇన్సైడ్ ఎర్త్. వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ స్ప్రింగ్స్ చెప్పాను కదా, వాల్కెనిక్ ఎరప్షన్ అండ్ స్ప్రింగ్స్ ఇండికేట్
హై టెంపరేచర్ ఇన్సైడ్ ది ఎర్త్. మనం చూసాం వాల్కెనోస్, ఇది మ్యాగ్మా, ఇక్కడ నుంచి మ్యాగ్మా వస్తుంది. సో ఇది మ్యాంటల్. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే లోపల ఏదో చాలా వేడిగా ఉంది. ఇంకా గీజర్స్ అండ్ స్ప్రింగ్స్ అంటారు. మీరు కొన్ని కంట్రీస్లో యూఎస్లో కొలరాడో జూలో వాటిలో చూస్తే చాలా పెద్ద పెద్ద స్ప్రింగ్స్, అంటే ఫౌంటైన్స్ లాగా వేడి నీళ్ళు ఫౌంటైన్ లాగా ఎగురుతూ ఉంటుంది అనమాట. ది జస్ట్ స్ప్రింకల్ లైక్ దిస్ హాట్ వాటర్ స్ప్రింకల్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, యస్ 1 పాయింట్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డెప్త్. ఇందాక మనం చూసాం మైన్స్లోకి డీప్గా, అంతెందుకు మీరు ఒక గొయ్య తవ్వండి ఆర్ బీచ్కి వెళ్ళండి, బీచ్లోని ఆడుకున్నప్పుడు గొయ్య తవ్వితే పైన చల్లగా ఉంటుంది. ఇంకా కొంచెం తవ్వే కొద్దీ మీ చెయ్య యూ కెన్ సెన్స్ ఇట్, వేడి తగులుతుంటుంది. ఇంకా కొంచెం ఇంకా డెప్త్, ఈ మాత్రం డెప్త్ తీస్తే వేడి వస్తూ ఉంటుంది. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డెప్త్, అది ఎక్కడ తెలిసింది? మైన్స్ అండ్ బోర్స్. మన మైనింగ్లో బోరింగ్లో తెలిసింది. అది ఎలా పెరుగుతుందంటే ఫర్ ఎవ్రీ 32 kilometers there is increase of 1 degree Celsius. అంటే మీరు ఇక్కడ నుంచి 32 kilometers అలా గొయ్యి తవ్వుకుని వెళ్ళండి. ఇక్కడ ఒక 40 degrees ఉందనుకో, 20 degrees ఉందనుకోండి, 32 kilometers తర్వాత 30 degrees అయిపోతుంది. కానీ ఇది యూనిఫామ్గా లేదు. ఇది మనం అలా ఇమాజిన్ చేస్తే ఇక్కడ నుంచి 6,500 kilometers అంటే అది లెక్క వేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ ఆల్ ఓవర్ ద ఎర్త్స్ లేయర్స్. ఇక్కడ 32 అనుకున్నాం కదా, ఇది అప్పర్ కోర్లో అయితే 100 kilometers వచ్చేసరికల్లా 12 degrees పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ 100 ఇక్కడ నుంచి 32 నుంచి 100కి వచ్చేసరికల్లా 12 kilometers పెరుగుతుంది. ఈ 100 నుంచి 300 kilometers డెప్త్కి వెళ్తే ఇంక్రీజ్ ఇన్ 2 degrees. చూసారా, ఇక్కడ 1 degree, ఇక్కడ 12 degrees, ఇక్కడ ఓన్లీ 2 degrees. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ వెళ్తే ఓన్లీ 1 degree ఇంక్రీజ్. ఇది ఎలా తెలిసిందంటే మనకి మైనింగ్స్ వల్ల, లోపల వేరే రీసెర్చ్ వల్ల. సో ఫర్ ఎవ్రీ 32 kilometers there is increase of 1 degree Celsius, but it is not uniform. Again from there to 100 kilometers 12 degrees Celsius increase of temperatures, and from there to 300 kilometers only 2 degrees increase of temperatures, and from below that only 1 degree increase of temperatures. Temperature and pressure increase as depth increases inside the earth. ఇదిగోండి, ఇది డెప్త్, ఇది టెంపరేచర్. సో ఇక్కడ 1000 ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కడుంది? ఇక్కడికి ఉంది. సో 6 అలా ఇంక్రీజ్ 6000 వచ్చేకల్లా టెంపరేచర్ 6000 degrees Celsius పెరిగిపోయింది. 6000 degrees లోపలికి వెళ్ళేసరికి, కిలోమీటర్స్ వెళ్ళేసరికల్లా. ప్రెషర్ కూడా ఆబ్వియస్లీ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. దిస్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో రాక్ శాంపిల్స్, ఇంకోటి రాక్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ డెప్త్స్ ప్రొవైడెడ్ వేరియస్ డెన్సిటీస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. డెన్సిటీస్ ఎలా తెలిసాయి మనకి? రాక్ శాంపిల్స్ అదే చెప్పాం కదా, మెటీరియాయిడ్స్లో ఏ కైండ్ ఆఫ్ రాక్స్ ఇది డెన్సిటీలు ఉన్నాయో, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయో, కాంపౌండ్స్ ఉన్నాయో, సేమ్ ఎర్త్ కూడా అదే షేర్ చేసుకుంటుంది మెటీరియాయిడ్స్లో. అంటే ఇవన్నీ సిస్టర్సే అనమాట మనకి స్పేస్లో. వీఆర్ ఆల్సో కాస్మిక్ బాడీయే కదా, ఎర్త్ ఈజ్ ఆల్సో కాస్మిక్ బాడీ. సో ఇక్కడ మెటీరియల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ హెవియెస్ట్ మెటీరియల్స్ కన్ఫర్మ్ సిల్వర్ కంపోజిషన్ ఆఫ్ ఇన్నర్ కోర్. ఎర్త్ లోపల అది ఉండిపోయింది కదా, ట్రాప్ అయిపోయింది. లైట్ అన్నీ పైకి వచ్చి తేలిపోయి, కానీ హెవీది పాపం ఎర్త్ లోపల ఉండిపోయింది కదా. ఈ మెటీరియాయిడ్స్లో ఏదైతే హెవియెస్ట్ డెన్సర్ మెటీరియల్స్ ఉన్నాయో మన కోర్లో కూడా సేమ్ ఉన్నాయి. వీ షేర్ ద సేమ్ థింగ్. సో దిస్ టెల్స్ దస్ అబౌట్ హౌ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. దాన్ని ఎలా తెలుసుకున్నాం, ఎవిడెన్సెస్ ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. హ్యూమన్ రేస్ కుడెంట్ గో డైరెక్ట్, కెనాట్ ఫైండ్ మచ్ ఆఫ్ డైరెక్ట్ ఎవిడెన్స్. ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ వల్లే మన ఎర్త్ గురించి చాలా తెలుసుకోగలిగాం. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లాసుల కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు తెలుగు వన్ అకాడమీ.